కనీ పెంచిన కొడుకు ఇంట్లోంచి గెంటివేయడంతో ఓ వృద్ధ జంట భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్న దయనీయమైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇల్లంతుకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కొడాలి కొమరయ్య, ఓదెలు దంపతులకు 4 కుమార్తెలు, 1 కుమారుడు. కొమరయ్య సింగరేణి కార్మికుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యి సొంత గ్రామంలో జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య క్యాన్సర్ సోకడంతో 4 లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించాడు. అప్పులు తీర్చేందుకు తాను సంపాదించిన 6 ఎకరాల్లో 1 ఎకరం విక్రయించేందుకు ప్రయత్నించగా కొడుకు ఇంట్లోంచి గెంటేశాడని కన్నీరు మున్నీరవుతున్నారు. హుజూరాబాద్ లోని దమ్మక్కపేటలో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నారు. క్యాన్సర్ వచ్చింది. 4 లక్షలు అప్పు అయింది. అప్పు కట్టమంటే కడతలేడు. 6 ఎకరాల భూమి కొన్నాం. మేము బావి తవ్వినాం, ఇల్లు కట్టినాం. మమ్మల్ని ఇంతకెళ్ళి వెళ్ళగొచ్చిండు. అప్పు కట్టమంటే కట్టలేదు. ఇంతకెళ్ళి వెళ్ళగొచ్చిండు. తాళం వేసుకున్నాడు. చచ్చిపోతామంటే మందు కొనుక్కొని అయితే ఒక గొల్లనే కలిసింది. తీసుకొచ్చినాక ఇది వచ్చినాక అందరూ మనిషికి బియ్యం ఇచ్చిర్రు, పప్పులు ఇచ్చిర్రు, కారపొడి అదోటి ఇదోటి ఇచ్చిర్రు. కట్టుబట్టతో వచ్చినాం. బాధ్యను ఏం లేక మమ్మల్ని ఇట్లా పరిచయం చేసుకుంటా చిందే తాగలే. మస్తు కట్టపడి సంపాదించిండు. 4 బిడ్డల పెళ్లి చేసిండు, కొడుకు పెళ్లి చేసిండు. అందరికి ఇళ్ళ కాన్పులు వెళ్ళ తీసినాం. ఈ అప్పు తెచ్చినందుకు అప్పు ఎక్కడ అది ఎక్కడిది అప్పు తెచ్చారా మీరు అని అక్కల ముక్కలు బామ్మరలు తీసుకొచ్చి కొట్టించిండు. ఇంక చచ్చిపోయిందని వాళ్ళు ఇచ్చిపెట్టిపోయారు. రాత్రి 11 గంటలకు వచ్చి చచ్చిపోయిందని ఇచ్చిపెట్టిపోయినాక నా బిడ్డలకు ఫోన్ చేసినాం. నా బిడ్డలు వచ్చి మళ్ళీ దాఖలు తీసుకుపోయి 1.5 సంవత్సరం అవుతుంది. రమ్మని అని లేదు, మాకేమి